వెల్కమ్ టు శ్రావణిస్ మీడియా. ఈ నెల 14తో సర్ ప్రక్రియ సమాప్తం కానున్న నేపథ్యంలో ఆన్లైన్ చేసేందుకు అనేక అడ్డంకులు ఎదురవుతున్నాయి. ప్రజలు అందుబాటులో లేకపోవడంతో ఫారాలు పంపిణీ చేయడమే పెద్ద ప్రహవాసంగా కొన్ని చోట్ల మారగా మరికొన్ని చోట్ల ఫారాల పంపిణీయే పూర్తి కాలేదు. తీసుకున్న ఫారాలు సైతం ప్రజలు తిరిగి ఇవ్వకపోవడం వల్ల కొన్ని చోట్ల జాప్యం జరిగితే ఇచ్చిన చోట సర్వర్ సమస్యలతో డిజిటలైజ్ ప్రక్రియకు ఇబ్బందులు తలెత్తుతున్నాయి. దీంతో నియోజకవర్గాల్లో ఆన్లైన్ ప్రక్రియ ఆలస్యంగా సాగుతుంది. ఇప్పటి వరకు 65% ఫారాలు మాత్రమే డిజిటలైజ్ అయ్యాయి. ఇందులో ఒకే వ్యక్తికి 2 చోట్ల ఓట్లు ఉండడం, చనిపోయిన వారు కూడా ఉండటంతో పాటు శాశ్వతంగా వలస వెళ్లిన వారు కూడా ఉన్నారు. వీటన్నిటిని పరిగణలోకి తీసుకుంటే 70% మాత్రమే సర్ ప్రక్రియలో డిజిటలైజ్ అయినట్టు. బిఎల్ఓలు ఇచ్చిన ఫారాలు పూర్తి చేసిన తర్వాత వాటిని ఆన్లైన్ చేస్తేనే ప్రక్రియ పూర్తయి ఓటు భద్రంగా ఉన్నట్టు. అన్ని వివరాలు ఉండి సర్వర్ సమస్య లేకపోతే ఒక్కో బిఎల్ఓ రోజుకు 100 నుంచి 150 ఫారాలు ఆన్లైన్ చేయొచ్చు. ఒక్కో ఫారం 2 నిమిషాల్లో పూర్తి చేస్తారు. కానీ సర్వర్ సమస్యలతో ఆన్లైన్ చేయడానికి ఆలస్యం కావడంతో ఒక్కో ఫారం 10 నిమిషాల సమయం తీసుకుంటుంది. కొన్నిసార్లు గంటల పాటు సర్వర్ పనిచేయడం లేదు. ఎక్కువ మంది సిబ్బంది ఉదయమంతా ఫారాలు సేకరించి మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఆన్లైన్ చేస్తున్నారు. ఈ సమయంలోనే సర్వర్ మొరాయిస్తోంది. కొన్ని సందర్భాల్లో రోజుకు 20 ఫారాలు కూడా పూర్తి కావడం లేదు. సాయంత్రం 6 గంటల తర్వాత సర్వర్ వేగంగా పనిచేస్తున్నా ఆ సమయంలో బిఎల్ఓలు బిఎల్ఏల సమన్వయం కుదరడం లేదు. గ్రామీణ ప్రాంతాల్లో సర్ ప్రక్రియ త్వరితగతిన జరుగుతోంది. కానీ కొన్ని నగరాల్లో, పట్టణాల్లో నత్తనడకన సాగుతోంది. ఇందుకు చిరునామాలు కనుక్కోవడం ఇబ్బందిగా మారడం, అద్దెలు ఇళ్లు మారిపోవడం, ఇతర నగరాలకు వెళ్లిపోవడం వంటి అనేక కారణాలు ఉన్నాయి. ఓటరు జాబితాలో ఉన్న చిరునామాలో ప్రస్తుతం చాలా మంది లేరు. ఫోన్ నెంబర్లు ఉన్న వారికి సమాచారం అందిస్తున్నారు. లేని వారిని పట్టుకోవడం కష్టంగా మారుతోంది. సర్ ప్రక్రియ పూర్తయ్యే నాటికి నగరాల్లో సుమారు 20% ఓట్లు తొలగించే అవకాశాలు స్పష్టంగా వినిపిస్తున్నాయి. చాలా చోట్ల ఓటరు ఉన్నా లేకపోయినా వారి పాత చిరునామాలతో ఉన్న దరఖాస్తులను పంపిణీ చేశామని బిఎల్ఓలు ప్రకటించేశారు. పోనీ ఆన్లైన్ ప్రక్రియలో ఓటును బతికించుకున్నారా అంటే దీనిపై అధికారులు పెద్దగా అవగాహన కల్పించలేదు. అలాగే నిబంధనలు కూడా సరళంగా లేకపోవడంతో చాలా మంది ఆన్లైన్లో సర్ ప్రక్రియను పూర్తి చేయలేకపోయారు.